హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ విజన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. సో టుడేస్ టాపిక్ ఈజ్ హౌ టు క్రియేట్ యానిమేషన్స్ యూజింగ్ పవర్ పాయింట్. ఓకే, సో పవర్ పాయింట్లో యానిమేషన్స్ ఎలా క్రియేట్ చేయాలి. సో లాస్ట్ 3 క్లాసెస్లో సో పవర్ పాయింట్ అంటే ఏంటి, పవర్ పాయింట్ ఎలా ఓపెన్ చేయాలి, ప్రజెంటేషన్స్ ఎలా క్రియేట్ చేయాలి, అలానే యానిమేషన్స్ ఎలా అప్లై చేయాలి, స్లైడ్కి యానిమేషన్ ఎలా అప్లై చేయాలి, స్లైడ్కి ట్రాన్సిషన్ ఎలా అప్లై చేయాలి, ఆటోమేటిక్ స్లైడ్ షో ఎలా క్రియేట్ చేయాలి, అలానే యాక్షన్ బటన్స్ ప్రీవియస్ నెక్స్ట్ హోమ్ బటన్స్ ఎలా అప్లై చేయాలి అనేది లాస్ట్ ప్రీవియస్ 3 క్లాసెస్లో మనం డిస్కస్ చేసాం. ఒకసారి ఎవరైనా క్లాసెస్ మిస్ అయ్యి ఉంటే ఛానల్లోకి వెళ్ళి సో పవర్ పాయింట్ 1, 2, 3 క్లాసెస్ ఉంటే 3 క్లాసెస్ వినండి. 3 క్లాసెస్ విన్న తర్వాత ఈ క్లాస్ వింటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, సో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ఆ ప్రీవియస్ 3 క్లాసెస్ ఒకసారి చూడండి. సో క్లాసెస్ చూసిన తర్వాత క్లాసెస్ కనుక మీకు నచ్చితే, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో క్లాసెస్ అందరూ చూస్తున్నారు, లైక్ మాత్రం చేయట్లేదు. కొంచెం లైక్ చేస్తే ఏమవుతుందంటే వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో కంటెంట్ బాగుంది, మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటేనే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, సో ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో యానిమేషన్స్ ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, పవర్ పాయింట్ ఓపెన్ చేసి బ్లాంక్ ప్రజెంటేషన్ తీసుకున్నాను. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో మనం ఓపెన్ చేయగానే ప్రజెంటేషన్ ఎలా ఓపెన్ అవుతుంది కదా, స్లైడ్ ఎలా ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ ఆల్రెడీ ఒక ఫస్ట్ స్లైడ్ అనేది క్రియేట్ అయి ఉంది కదా. ఈ ఫస్ట్ స్లైడ్కి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక మ్యాటర్ అనేది టైప్ చేస్తున్నాను. విజన్ అని టైప్ చేశాను. సో దీన్ని బోల్డ్ చేసి సైజ్ ఇంక్రీజ్ చేశాను. కిందన ఈ లేఅవుట్ ఉంది కదా, ఈ లేఅవుట్ డిలీట్ చేసేస్తున్నాను. ఈ లేఅవుట్ డిలీట్ చేసి దీన్ని ఎగ్జాక్ట్ మిడిల్లో ప్లేస్ చేశాను. సో ఇప్పుడు నాకు యానిమేషన్ ఎలా కావాలి అంటే VISION విజన్ అని చెప్పేసి ఒక యానిమేషన్ లాగా నాకు వన్ ఆఫ్టర్ వన్ ఒక లెటర్ తర్వాత లెటర్ అనేది నాకు విజిబిలిటీ ఉండాలి. ఓకే, ఒకసారి మీకు వీడియో చూస్తే మీకు ఐడియా వస్తుంది. చూడండి, జస్ట్ నేను ఏం చేస్తున్నాను అనేది ఫాలో అవ్వండి. ఫాలో అయితే మీకు ఆటోమేటిక్ క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఒక స్లైడ్ క్రియేట్ చేశాను కదా, దీనికి డూప్లికేట్ స్లైడ్ క్రియేట్ చేస్తున్నాను. సో డూప్లికేట్ స్లైడ్ ఎలా క్రియేట్ చేయాలి, రైట్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి డూప్లికేట్ అనే ఆప్షన్ ఉంది కదా, డూప్లికేట్ స్లైడ్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే స్లైడ్ డూప్లికేట్ అనేది ఒకటి క్రియేట్ అయింది. ఓకే, ఇక్కడ ఫస్ట్ స్లైడ్కి నేను ఏం చేస్తానంటే మ్యాటర్ ఉంది కదా, ఈ ఫస్ట్ స్లైడ్లో మ్యాటర్ డిలీట్ చేస్తాను. ఫస్ట్ స్లైడ్ క్లిక్ చేసుకోండి. ఫస్ట్ స్లైడ్లో మ్యాటర్ అనేది డిలీట్ చేసేస్తున్నాను. సో సెకండ్ స్లైడ్లో మ్యాటర్ ఉంది కదా, దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముంది, మనకి వైట్ కలర్ ఉంది కదా. సో ఇదే వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్ కూడా అప్లై చేస్తున్నాను. చూడండి, టెక్స్ట్ కూడా నేను ఏం చేశాను, వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అప్లై చేశాను. అంటే మీరు దీన్ని చూస్తే ఏమవుతుంది, బ్లాంక్ స్లైడ్ లా కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది, అలానే టెక్స్ట్ కూడా వైటే ఉంది. సో బ్లాంక్ లా కనిపిస్తుంది మనకి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ లో ఫస్ట్ లెటర్ ఒకటి సెలెక్ట్ చేసుకొని దీనికి ఇక్కడ చూడండి ఫార్మేట్ మెనూ ఉంది కదా, మన టెక్స్ట్ క్లిక్ చేయగానే ఫార్మేట్ మెనూ వస్తుంది. సో ఫార్మేట్ మెనూలో ఇక్కడ చూడండి ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, టెక్స్ట్ ఎఫెక్ట్స్. సో మీకు నచ్చిన ఏదో ఒక ఎఫెక్ట్ ఇందులో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మీకు ఏ ఎఫెక్ట్ కావాలంటే ఆ ఎఫెక్ట్. లేదంటే ఇక్కడ మీరు కలర్ ఆప్షన్, ఈ ఆల్రెడీ మనం ఈ ఆప్షన్స్ అన్ని కూడా MS Word లో డిస్కస్ చేసాం, ఫార్మేట్ మెనూలో ఉన్న ఆప్షన్స్. సో మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ సెలెక్ట్ చేశాను. యాక్చువల్ ఫస్ట్ లెటర్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ లెటర్ సెలెక్ట్ చేసి ఈ కలర్ పెట్టాను. అర్థమైంది కదా. సో ఇక్కడ యాక్చువల్లీ ISION ఉంది, కానీ నేను ఒక లెటర్ సెలెక్ట్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు, మళ్ళీ సెకండ్ స్లైడ్ ఉంది కదా, లాస్ట్ స్లైడ్ ఏదైతే ఉందో దానికి మళ్ళీ డూప్లికేట్ క్రియేట్ చేసుకోండి. డూప్లికేట్ స్లైడ్. సో దీనికి డూప్లికేట్ స్లైడ్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆల్రెడీ కలర్ ఉంది కదా, దీని పక్కన ఇంకొక లెటర్ సెలెక్ట్ చేసుకొని దానికి కూడా కలర్ అప్లై చేసుకోండి. ఓకే, ఫస్ట్ స్లైడ్లో సెకండ్ స్లైడ్లో VI. అగైన్ మళ్ళీ దీనికి డూప్లికేట్, రైట్ క్లిక్, డూప్లికేట్ స్లైడ్. సో ఫోర్త్ స్లైడ్ వచ్చింది కదా, ఇందులో మళ్ళీ ఏం చేస్తున్నాను, ఇంకొక లెటర్ సెలెక్ట్ చేసుకుంటాను, దానికి కలర్ అప్లై చేశాను. మళ్ళీ ఫోర్త్ స్లైడ్ ఉంది కదా, లాస్ట్ స్లైడ్, దానికి డూప్లికేట్ అప్లై చేయండి, రైట్ క్లిక్, డూప్లికేట్ స్లైడ్.
నెక్స్ట్ లెటర్ సెలెక్ట్ చేసుకోండి, దీనికి కలర్ అప్లై చేశాను. ఓకే, మళ్ళీ లాస్ట్ స్లైడ్, రైట్ క్లిక్, డూప్లికేట్ స్లైడ్, నెక్స్ట్ ఇంకొక లెటర్ సెలెక్ట్ చేసుకోండి, దీనికి కలర్ అప్లై చేయండి. మళ్ళీ లాస్ట్ స్లైడ్, రైట్ క్లిక్, డూప్లికేట్ స్లైడ్, లాస్ట్ స్లైడ్, లాస్ట్ లెటర్ సెలెక్ట్ చేసుకొని కలర్ అప్లై చేశాను. సో చూడండి, ఫస్ట్ స్లైడ్ ఇది, సెకండ్ స్లైడ్, థర్డ్ స్లైడ్, ఫోర్త్ స్లైడ్, ఇలా ఒక్కొక్క స్లైడ్లో ఒక్కొక్క లెటర్ అనేది మనకి యాడ్ చేసాం. ఇప్పుడు జనరల్గా ప్రజెంటేషన్ క్లిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ప్రజెంటేషన్ మనకి ఏమవుతుంది, మౌస్ క్లిక్ చేస్తే ఫస్ట్ స్లైడ్ వచ్చింది, సెకండ్ స్లైడ్, థర్డ్ స్లైడ్, ఫోర్త్ స్లైడ్, ఫిఫ్త్ స్లైడ్, సిక్స్త్ స్లైడ్, జస్ట్ ఎండ్. సో ఇప్పుడు ఇది మనకి ఏం చేయాలి, ఆటోమేటిక్గా రావాలి. సో ఆటోమేటిక్గా రావాలంటే ఏం చేస్తాం మనం, దీనికి ఫస్ట్ స్లైడ్ సెలెక్ట్ చేసుకొని ట్రాన్సిషన్లో ఇక్కడ ఆప్షన్ ఉంటుంది కదా, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, ఆన్ మౌస్ క్లిక్ ఆఫ్టర్ 1 సెకండ్ పెట్టి అప్లై టు ఆల్ క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, సో 1 సెకండ్కి ఆటోమేటిక్గా అదే చేంజ్ అవుతుంది చూసారా. నేనేం మౌస్ కానీ కీబోర్డ్ కానీ నేనేం క్లిక్ చేయట్లేదు, ఆటోమేటిక్ స్లైడ్ షో ఎండ్ అయిపోయింది. స్లైడ్ షో నాకు అలా ఎండ్ అవ్వకూడదు, ఏమవ్వాలి, కంటిన్యూ అదే రిపీట్ అవ్వాలి. సో స్లైడ్ అనేది, ప్రజెంటేషన్ అనేది కంటిన్యూస్ రిపీట్ అవ్వాలి అంటే దానికి ఒక ఆప్షన్ మనం డిస్కస్ చేసాం. ఇక్కడ స్లైడ్ షోలో సెటప్ స్లైడ్ షో ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేసి ఇందులో లూప్ కంటిన్యూస్లీ అంటిల్ ఎస్కేప్, ఇది కూడా మనం డిస్కస్ చేసాం. అంటే స్లైడ్ షో అనేది ఏమవుతుంది, స్లైడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ 5 స్లైడ్స్ ఉన్నాయనుకోండి, 1 2 3 4 5, మళ్ళీ 1 2 3 4 5, 1 2 3 4 5. సో స్లైడ్ అనేది, ప్రజెంటేషన్ అనేది అలా రిపీట్ అవుతూ ఉంటుంది. ఎప్పటి వరకు రిపీట్ అవుతుంది, అంటిల్ యూ ప్రెస్ ఎస్కేప్. సో మనం ఎస్కేప్ ప్రెస్ చేసేంత వరకు లూప్ అనేది కంటిన్యూ రన్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, VISION, నేను 1 సెకండ్ పెట్టాను కాబట్టి అలా టైం పడుతుంది. సో క్లోజ్ అయింది, మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఆటోమేటిక్గా అది అలా రిపీట్ అవుతూ ఉంటుంది. దీనికి ఇంకో చిన్న చేంజ్ ఏం చేస్తానంటే, స్లైడ్ యానిమేషన్ టైం ఉంది కదా, 1 సెకండ్ పెట్టాం కదా, 1 సెకండ్ తీసేస్తున్నాను. ఇప్పుడు చూడండి, కొంచెం ఫాస్ట్గా మీకు రన్ అవుతుంది. సో ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది. కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో ఇది ఒక యానిమేషన్. సో ఇలా డిఫరెంట్ యానిమేషన్స్ మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇంకొక యానిమేషన్ చేద్దాం చూడండి. ఇది కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో స్లైడ్ తీసుకోండి, మ్యాటర్ యాడ్ చేయండి. సో యాడ్ చేసి ఒక్కొక్క స్లైడ్లో ఒక్కొక్క లెటర్కి కలర్ అప్లై చేసుకోవాలి. ప్రీవియస్ స్లైడ్తో పాటు నెక్స్ట్ స్లైడ్లో ఒక్కొక్క లెటర్కి కలర్ అప్లై చేసుకుంటూ దీనికి ఆటోమేటిక్ యానిమేషన్ అప్లై చేస్తే ఆటోమేటిక్గా ప్రజెంటేషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఇది ఫస్ట్ యానిమేషన్. ఓకే, ఇంకొక మెథడ్ చేద్దాం చూడండి. మళ్ళీ అగైన్ న్యూ ప్రజెంటేషన్ తీసుకుంటున్నాను, న్యూ స్లైడ్ తీసుకుంటున్నాను, ఇక్కడ మ్యాటర్ రాస్తున్నాను, లాస్ట్ స్లైడ్ డిలీట్ చేసేస్తున్నాను. సో దీనికి సైజ్ ఇంక్రీజ్ చేస్తాను, బోల్డ్ పెట్టి సైజ్ ఇంక్రీజ్ చేసి దీన్ని కొంచెం మిడిల్లో అడ్జస్ట్ చేశాను. సో దీనికి కూడా యాజ్ యూజువల్ నేను ఏం చేస్తాను, దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముంది, వైట్ కలర్, సేమ్ ఇందాక ఏం చేశాను అదే చేస్తున్నాను. ఫార్మేట్లోకి వెళ్ళి టెక్స్ట్ అవుట్లైన్ కలర్ ఏం చేశాను, బ్లాక్ కలర్ పెట్టాను. అంటే ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ ఉంది, కాకపోతే బ్యాక్గ్రౌండ్ కలరు టెక్స్ట్ కలరు సేమ్ ఉంది కాబట్టి మనకు ప్లెయిన్గా కనిపిస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఎఫెక్ట్ ఏం చేస్తున్నాను అంటే, ఇన్సర్ట్లో షేప్స్లోకి వెళ్ళి సర్కిల్ తీసుకుంటున్నాను ఇలా. ఓకే, దీన్ని డూప్లికేట్ చేస్తాను, కాపీ పేస్ట్, డూప్లికేట్ చేసి ఇక్కడ ఒక స్లైడ్ పెట్టాను, పక్కన కూడా పెట్టాను. సో ఇలా 2 బాల్స్ తీసుకోండి. ఈ బాల్స్ ఏం చేస్తారంటే స్లైడ్కి కొంచెం బయటికి ప్లేస్ చేసుకోండి ఇలా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే, ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈ బాల్ ఉంది కదా, ఈ బాల్ని ఇక్కడ మనకి టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో టెక్స్ట్ మనం ఆల్రెడీ టైప్ చేసి పెట్టాం, అక్కడ పెట్టాను. ఇప్పుడు ఈ బాల్ ఏమవ్వాలంటే, ఈ షేప్ ఏమవ్వాలంటే టెక్స్ట్కి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలి. సో ఇప్పుడు మనకి ఎక్కడ ఉంది, ఇది టెక్స్ట్కి పైన కనిపిస్తుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇది స్లైడ్ బ్యాక్గ్రౌండ్, దీనిపైన ఏముంది, టెక్స్ట్ ఉంది, టెక్స్ట్ పైన ఏముంది, షేప్ ఉంది. అంటే ఇక్కడ టోటల్ మనకి 3 లేయర్స్ ఉన్నాయి.
స్లైడ్ బ్యాక్గ్రౌండ్, టెక్స్ట్, తర్వాత షేప్. ఇప్పుడు ఈ షేప్ నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే టెక్స్ట్కి బ్యాక్ సైడ్కి సెండ్ చేయాలి. సో దానికి ఆప్షన్ మనకి ఇక్కడ ఉంది చూడండి, బ్రింగ్ ఫార్వర్డ్, సెండ్ బ్యాక్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. సెండ్ బ్యాక్ అని క్లిక్ చేశాను. చూడండి ఇప్పుడు ఏమైంది, చూడండి బ్రింగ్ ఫ్రంట్ అంటే టెక్స్ట్కి పైకి తీసుకొచ్చాను. మళ్ళీ సెండ్ బ్యాక్, బ్యాక్ సైడ్కి వెళ్ళింది. బ్రింగ్ ఫ్రంట్, సెండ్ బ్యాక్. సో ఇలాగా టెక్స్ట్ని ఏం చేస్తారంటే, ఆ షేప్ని ఏం చేస్తారంటే టెక్స్ట్కి బ్యాక్ సైడ్ పెట్టుకోండి. అలానే ఈ షేప్ కూడా అంతే సేమ్. దీన్ని కూడా ఇక్కడ చూడండి అడ్జస్ట్ చేసుకోండి ఇలాగా. ఇది ఎక్కడ ఉంది, టెక్స్ట్కి పైన ఉంది కదా, దీన్ని కూడా ఏం చేస్తారు, సెండ్ బ్యాక్. సో ఇలా అడ్జస్ట్ చేసుకుని ఈ బాల్ని ఇటు మూవ్ చేసుకోండి లెఫ్ట్ సైడ్. అలానే ఈ బాల్ని కూడా ఏం చేస్తారు, ఇటు సైడ్ మూవ్ చేసుకోండి. ఓకే. సో ఇప్పుడు ఈ బాల్స్కి ఏం చేయాలి, యానిమేషన్ ఎఫెక్ట్ అప్లై చేయాలి. అంటే ఈ బాల్ ఇటు మూవ్ అవ్వాలి, ఈ బాల్ ఇటు మూవ్ అవ్వాలి. సో షేప్కి యానిమేషన్ అప్లై చేయాలి. సో మీరు ఆల్రెడీ మనకి తెలుసు, షేప్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ యానిమేషన్ ఉంది కదా. సో యానిమేషన్ క్లిక్ చేసిన తర్వాత ఇందులో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో మీకు ఏ ఆప్షన్ కావాలో ఆప్షన్. నేను ఇందులో ఏ అప్లై చేస్తున్నాను అంటే ఫ్లై అవుట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇది ఫ్లై అవుట్ అని ఉంది చూసారు ఇక్కడ. ఈ ఫ్లై అవుట్ ఆప్షన్ ఇస్తున్నాను చూడండి. ఏమైంది, షేప్ అనేది ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందో నాకు తెలియదు. షేప్ ఉంది, దానికి యానిమేషన్ ఎఫెక్ట్ అప్లై చేశాను, కానీ ఆ డైరెక్షన్ ఎటు ఉంది అనేది నాకు తెలియదు. సో ఇప్పుడు షేప్కి అప్లై చేసిన యానిమేషన్ ఎఫెక్ట్స్ని డైరెక్షన్స్ మార్చుకోవాలనుకోండి. దానికి ఇక్కడ షేప్ సెలెక్ట్ చేయగానే ఫార్మేట్లో ఇక్కడ యానిమేషన్ పెయిన్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోగానే మీకు చూడండి ఇక్కడ పక్కన ఆప్షన్ ఓపెన్ అయింది చూడండి. సో ఇక్కడ చూడండి మనం ఇచ్చిన ఎఫెక్ట్ ఏంటి, ఫస్ట్ షేప్ కదా, నెంబర్ కనిపిస్తుంది ఇక్కడ చూడండి, కార్నర్లో ఉంది ఇక్కడ 1. సో దాని ఎఫెక్ట్ ఇది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే ఈ రేడియో బటన్ ఉంది కదా, డ్రాప్ డౌన్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఎఫెక్ట్ ఆప్షన్స్ అని ఉంది ఇక్కడ, ఎఫెక్ట్ ఆప్షన్స్. సో ఈ ఎఫెక్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇందులో చూడండి డైరెక్షన్ ఏముంది ఇక్కడ, బాటమ్. డైరెక్షన్ మారుస్తున్నాను, రైట్ పెట్టాను. ఓకే, ఇప్పుడు చూడండి రైట్ సైడ్ వెళ్ళింది, ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సో ఇప్పుడు దాన్ని నేను ఏం చేయాలంటే అగైన్ మళ్ళీ షేప్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ యానిమేషన్ పెయిన్లో ఎఫెక్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి టైమింగ్ అని ఉంది కదా. టైమింగ్లో ఇక్కడ ఏముంది, వెరీ ఫాస్ట్ అని ఉంది కదా, మీడియం అని పెట్టాను, మీడియం. ఓకే, ఇప్పుడు చూడండి స్లోగా మూవ్ అవుతుంది. సో ఫస్ట్ షేప్కి యానిమేషన్ అప్లై చేసాం. అలానే సెకండ్ షేప్ కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి దీనికి కూడా ఏం చేస్తారు, యానిమేషన్లోకి వెళ్ళి యానిమేషన్లో మీకు నచ్చిన ఏదైనా ఒక ఎఫెక్ట్. సో ఇప్పుడు అది ఏ డైరెక్షన్లో వెళ్తుందో నాకు తెలియదు. అగైన్ మళ్ళీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, సెకండ్ ఆప్షన్ యాడ్ అయింది కదా. సో దీన్ని క్లిక్ చేసుకోండి, సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్స్కి వెళ్ళండి, బాటమ్ అని ఉంది కదా, లెఫ్ట్. అలానే టైమింగ్లోకి వెళ్ళి టైమింగ్ ఇక్కడ చూడండి వెరీ ఫాస్ట్ అని ఉంది కదా, మీడియం. సో ఇది ఒకసారి ప్రజెంటేషన్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేసే ముందు నేను ఏం చేస్తాను, ట్రాన్సాక్షన్లోకి వెళ్ళి ఆటోమేటిక్ ఆప్షన్ పెట్టాను. ఆటోమేటిక్ టైమింగ్ ఏం పెట్టలేదు, జస్ట్ ఆఫ్టర్ అని చెప్పేసి 0 seconds పెట్టాను. అలానే స్లైడ్ షోలోకి వెళ్ళి సెటప్ స్లైడ్ షోలో లూప్ కంటిన్యూస్లీ అంటిల్ ఎస్కేప్ అనే ఒక ఆప్షన్ పెట్టాను. పెట్టిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి యానిమేషన్ ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, సో ఫస్ట్ బాల్ ఇటు మూవ్ అవుతుంది, సెకండ్ బాల్ ఇటు మూవ్ అవుతుంది. చూడండి మధ్యలో ఆటోమేటిక్గా మనకి అక్కడ నేమ్ అనేది హైలైట్ అవుతుంది. అంటే వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది, దాని మీద టెక్స్ట్ ఉంది, టెక్స్ట్ మీద వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది, వైట్ బ్యాక్గ్రౌండ్ మీద షేప్ మూవ్ అవుతుంది, షేప్కి పైన టెక్స్ట్ ఉంది. అర్థమైంది కదా. సో ఇప్పుడు దీన్ని ఇంకొక చిన్న చేంజ్ చేస్తాను. ఇప్పుడు నాకు 1 after 1 బాల్స్ మూవ్ అవుతున్నాయి కదా షేప్స్, నాకు 2 షేప్స్ ఒకేసారి మూవ్ అవ్వాలి. సో దానికి చిన్న ఎఫెక్ట్ ఇక్కడ చూడండి, ఈ యానిమేషన్ పెయిన్ ఉంది కదా, యానిమేషన్ పెయిన్లో సెకండ్ ఆప్షన్ ఉంది కదా, సెకండ్ బాల్ నాకు ఏమవ్వాలంటే స్టార్ట్ విత్, ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి, ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఇది స్టార్ట్ విత్ ప్రీవియస్. అంటే సెకండ్ షేప్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ప్రీవియస్ దాంతో స్టార్ట్ అవ్వాలి, స్టార్ట్ విత్ ప్రీవియస్. సింపుల్ ఆప్షన్. ఇప్పుడు చూడండి సరే 2 షేప్స్ ఒకేసారి మూవ్ అవుతున్నాయి. సో ఇది ఇలా అర్థమైంది కదా. సో యానిమేషన్ ఎఫెక్ట్ నేమ్ అనేది మనకి హైలైట్ అవుతుంది. సో నేను ఎగ్జాంపుల్ పర్పస్ 2 ఆప్షన్స్ చెప్పాను. సో ఇవి యూస్ చేసి మనం డిఫరెంట్ యానిమేషన్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మనం ఏదైతే ప్రజెంటేషన్ క్రియేట్ చేస్తున్నామో దాన్ని కొంచెం ఎఫెక్టివ్గా, ప్రొఫెషనల్గా, సో కొంచెం డిఫరెంట్గా ప్రజెంట్ చేయాలి అంటే ఇలా యానిమేషన్ ఆప్షన్స్ కూడా ఉంటాయి.
ఓకే, యానిమేషన్ ఆప్షన్స్ అన్ని యూస్ చేసి మనం ప్రజెంటేషన్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఐడియా కోసం ఒక 2 ఆప్షన్స్ చెప్పాను ఎగ్జాంపుల్స్. సో మీరు ఈ ఆప్షన్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఐడియా వస్తుంది. దీన్ని మనం ఇంకా డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఇవన్నీ అప్లై చేసి డిఫరెంట్ యానిమేషన్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ప్రజెంటేషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో యానిమేషన్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది. ఓకే, సో క్లాస్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నీట్గా వినండి. విన్న తర్వాత 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఆప్షన్స్ అన్ని క్లారిటీగా అర్థమవుతాయి. సో ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీకు డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. ఓకే, సో నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.